అమూల్యకు వరకట్న వేధింపులు. రాజోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు గొల్లపల్లి అమూల్య. భర్త దొమ్మేటి సునీల్తో తనకు ప్రాణహాని ఉందంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రాజోలు పోలీసులు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కుమార్తె అమూల్య. రాజోలు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న గొల్లపల్లి అమూల్య ఇక తను వరకట్న వేధింపులను ఎదుర్కొంటున్నట్లుగా కూడా ఇప్పుడు రాజోలు పోలీసులకు తాను ఫిర్యాదు చేశారు. రాజోలు వైసీపీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి సూర్యారావు ఉన్నారు. ఇక ఇప్పుడైతే ఈ విషయం సంచలనంగా మారుతుంది. ఎందుకంటే ఒక మాజీ మంత్రి కూతురే ఈ విధంగా కూడా వేధింపులు ఎదుర్కొంటూ కూడా తను ఫిర్యాదు చేయటం అయితే ఒక సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఒక మాజీ మంత్రి కుమార్తె టీడీపీ నేత ఈ విధంగా కూడా తాను వరకట్న వేధింపులు ఎదుర్కొంటున్నానని కూడా పోలీసులను ఆశ్రయించారు. డీటెయిల్స్ ఏంటి? మనకు ఒక సామెత ఉంటుంది, కవితకు కాదేది అనర్హం అన్నట్టు. ఇప్పుడు వరకట్న వేధింపులకు కాదు ఎవరు అనర్హం అన్నట్లుగా మారిన పరిస్థితి. నేను ఎవరినైనా సరే, అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా ఎలాంటి స్థానంలో ఉన్నా వాళ్ళు ఏం చేస్తున్నా సరే వాళ్ళని వరకట్నం పేరుతో వేధించడం, భారీగా డబ్బులు డిమాండ్ చేయడం, లేదంటే హింసించడం అనేది ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తూ వస్తున్నాం. ఇదే క్రమంలోనే కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి, కొంతమంది ప్రాణాలు రక్షించుకునేందుకు అటు పోలీసులను కూడా ఆశ్రయించడం, అలాగే మీడియా ముందుకు రావడం, ఇవన్నీ కూడా సహజంగా జరుగుతూ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితే ఏకంగా ఒక మాజీ మంత్రి కుమార్తెకు కూడా ఎదుర్కోవడం అనేది నిజంగా ఆందోళన కలిగించే విషయం. అంటే రాజకీయ నాయకులు లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రజలకు ఆదర్శంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఒక మాజీ మంత్రి కుమార్తె ఈ విధంగా వేధింపులకు గురి కావడం అనేది నిజంగా సంచలనం అనే చెప్పాలి. తాజాగా తన భర్త దొమ్మేటి సునీల్ తో తనకు ప్రాణహాని ఉందంటూ కూడా ఆమె రాజోలు గొల్లపల్లి అమూల్య రాజోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవలే ఆమె రాజోలు ఇన్ఛార్జిగా బాధ్యతలు కూడా చేపట్టిన పరిస్థితి. ప్రస్తుతం రాజోల్లో తెలుగుదేశం పార్టీ అలాగే ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జ్ ఎవరు లేకపోవడంతో అమూల్యం నియమించడం జరిగింది. అయితే మరోవైపు వైసీపీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి సూర్యారావు ఉన్నారు. ఈ క్రమంలో తన భర్తతో ప్రాణహాని ఉందంటూ కూడా ఆమె పోలీసులకు ముందుకు వెళ్ళడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం అనేది నిజంగా సంచలనమే. దీనిపై అంటే అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు కూడా ఒక రకంగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంటే కుటుంబ సమస్యలే ఈ స్థాయిలో ఉంటే మాకే విధంగా అందుబాటులో ఉంటారు, అలాగే అసలు కుటుంబంలో అంటే వాళ్ళందరూ కూడా ప్రజలకు ఆదర్శంగా పనిచేయాల్సినటువంటి నాయకులు. గొల్లపల్లి సూర్యారావుకు ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు ఉంది. అలాంటి కుటుంబంలో ఇటువంటి పరిస్థితి వస్తుంటే ఆయన ఏం చేస్తున్నారు అంటే వైసీపీలో ఆయన కూడా ఒక కీలక నేతగా, గతంలో వైసీపీ ఉన్నప్పుడు కూడా ఆయన కీలక నేతగా ఉన్నారు, ఇప్పుడు కూడా ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని ఈ సమస్య అటు ఆమెకు ఏదైతే ప్రాణహాని ఉందని చెప్పారో దానికి సంబంధించి ఆమెకు భద్రత కల్పించాలంటూ కూడా కోరుతున్నారు. అయితే అసలు దొమ్మేటి సునీల్ నుంచి కూడా తాను ప్రాణహాని ఉందని కూడా ఫిర్యాదు చేశారు. అసలు తాను ఎటువంటి వేధింపులను ఎదుర్కొనటం జరిగింది అనేది కూడా తను ఏమైనా షేర్ చేసుకోవటం జరిగిందా? దీనికి సంబంధించి అంటే అటు భర్త తరపు వాళ్ళు కానీ భర్త కానీ పదే తనకు ఎక్కువ కట్నం కావాలి, అంటే బంగారం కావాలి, లేదంటే ఆస్తులు కావాలి, మీ తండ్రి పేరుతో ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తులు నాకు కావాలి అంటూ కూడా ఆమెను పలుమార్లు వేధించడం జరిగినట్లు కూడా తెలుస్తుంది. స్థానిక అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే దాదాపుగా 2 ఏళ్ల నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి. పెళ్లైనప్పటి నుంచి కూడా అతను వరకట్నం పేరుతో ఆమెను వేధిస్తున్నాడు. కుటుంబంలో కూడా దీనికి సంబంధించి ఎన్నోసార్లు రాజీ ప్రయత్నాలు కూడా జరిగాయి. అలాగే కాస్త అదనపు కట్నం కూడా ఇచ్చినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం అయితే తెలియాలి. అటు గొల్లపల్లి సూర్యారావు మాత్రం దీనికి సంబంధించి ఇంకా కుటుంబ సభ్యులు గొల్లపల్లి సూర్యారావు కానీ అటు కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా ఇటు మీడియా ముందుకైతే రాలేదు. కానీ అమూల్య నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళడంతో అసలు ఏం జరుగుతుంది, ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు ఏమైనా జోక్యం చేసుకుని ఆమెకు అండగా నిలబడతారా లేదా అనేది చూడాలి. అయితే అమూల్య గత కొంతకాలంగా కూడా ఇటువంటి వేధింపులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఇప్పుడు తను ఈ మధ్య ఇన్ఛార్జిగా కూడా తను నియమితులయ్యారు. ఆ తర్వాత తను బయటికి రావటం అంటే దీని వెనక ఇప్పుడు తను ఇన్ఛార్జిగా నియమితులైన తర్వాత ఇంకా కూడా ఈ వరకట్న వేధింపులు అనేవి పెరిగాయి అనుకోవాలా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక రకంగా రాజకీయ కారణాలు కూడా దీని వెనక ఉన్నాయి అనేది కూడా ప్రధానంగా వినపడుతూ వస్తుంది. అంటే ఆమె పరువు తీయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా కాస్త ప్రచారం అయితే జరుగుతుంది. అటు ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి నాకు పలానా కాంట్రాక్ట్ ఇప్పించు లేదా పలానా అది పని చేసి పెట్టాను కూడా భర్త నేను డిమాండ్ చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే
అమూల్య మాత్రం ఈ విషయంలో అంటే గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి, తను వేధిస్తున్నాడు, తను వేధింపులకు గురవుతుంది కాబట్టి ఈ విషయంలో తాను కూడా కాస్త కఠినంగానే అంటే ఈ విషయాన్ని ప్రజలకు తెలియాలి, తను ఎటువంటి ఇబ్బందులు పడుతున్నాను కుటుంబ పరంగా తనకు ప్రజలు అండగా నిలవాలి అనేది కూడా ఆమె అంటే ఆమె అంతరంగంగా కూడా తెలుస్తుంది. మరి ఏం జరగబోతుందనే చూడాలి. అయితే వెంకట్ తన భర్త కుటుంబ నేపథ్యం ఏంటి? తన ఏమన్నా పొలిటికల్ ఫ్యామిలీనా ఏంటి? దొమ్మేటి సునీల్ కుటుంబ నేపథ్యం అతడి కుటుంబ సభ్యులు అంటే పాలిటిక్స్ లో పరంగా వాళ్ళకి ఎటువంటి ఇది లేదు, కానీ వ్యాపారాల పరంగా కూడా అతను కాస్త అక్కడ ఎక్కువగా యాక్టివ్ గా ఉండే వ్యక్తిగా చెప్తున్నారు. అయితే రాజకీయాల్లో కూడా అతను ప్రయత్నం చేశాడు, వైసీపీలో కూడా కాస్త ప్రయత్నం చేశాడని తెలిసింది. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం అయితే తెలియదు. ఇప్పుడే అతని పేరు బయటకు రావడం, ఇటీవల గొల్లపల్లి అమూల్య కూడా రాజోల్ నియోజకవర్గం నుంచి కాస్త ఎందుకంటే తండ్రి ఇన్ఛార్జ్ గా ఉండటం, ఆమె తండ్రి వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉండటం, ఆమె టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉండటంతో కాస్త ఈ పేరైతే బయటకు వచ్చింది. ఇక ఇప్పుడు భర్తకు సంబంధించి తొలిసారి ఆ పేరు కూడా బయటకు కనపడుతుంది. దీనికి సంబంధించి మనకు పూర్తి వివరాలు తెలియాల్సి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక టీడీపీ నేత గొల్లపల్లి అమూల్య ఎప్పుడైతే తనకు టీడీపీ నుంచి కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పారో ఆ తర్వాత కూడా తన పేరు పదే పదే కూడా వినిపిస్తూనే ఉంది. అమూల్య పేరు తర్వాత అక్కడ ఉన్నటువంటి సీనియర్లను కాదని కూడా అమూల్యకు ఇటు సీటు ఇవ్వటం మీద అక్కడ ఉన్న సీనియర్ నేతలు కూడా విముఖత వ్యక్తం చేయటం, ఇదంతా కూడా అనేక పరిణామాలు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే ఈ లోపు కూడా తన ఇంట్లో ఎదుర్కొంటున్నటువంటి వేధింపుల విషయంలో మాత్రం టీడీపీ నేత గొల్లపల్లి అమూల్య ఇప్పుడు బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తను గత కొంతకాలంగా కూడా వరకట్న వేధింపులు ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తూ ఉంది. పెళ్ళైనప్పటి నుంచి కూడా వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా కొన్ని గొడవలు ఉంటూ ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది. ఇక ఈ మధ్య కాలంలో వేధింపులు ఎక్కువ అవడంతో కూడా తను రాజోలు పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కూడా ఇక భర్త దొమ్మేటి సునీల్తో కూడా తనకి ప్రాణహాని ఉందంటూ కూడా ఈ ఫిర్యాదులో తను ఒక స్టేట్మెంట్ను మెన్షన్ చేశారు. ఇటువైపు ఏమో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం మీద దర్యాప్తు చేపట్టారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికి కూడా తన తండ్రి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆయన కూడా ఏమీ కూడా మాట్లాడలేదు. మీడియా ముఖంగా కూడా తాను కూడా ఏమీ చెప్పలేదు. ఇక అమూల్య కూడా మీడియా ముఖంగా కూడా ఏమీ మాట్లాడలేదు. దీనికి తను కంప్లైంట్ మాత్రమే ఇచ్చారు. ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు కనుక తను మీడియా ముందర మాట్లాడి కానీ ఎవరైనా దీని మీద రెస్పాండ్ అయితే కనుక అప్పుడు తెలుస్తాయి. అయితే ఈ పెళ్ళైనప్పటి నుంచి గొడవలైన తరువాత కూడా మధ్యలో కుటుంబ సభ్యులు కూడా రాజీ కుదర్చటం, సఖ్యత కుదర్చటము ఇవన్నీ కూడా జరిగాయి. అయితే ఇక ఇప్పుడు అమూల్య కూడా డైరెక్ట్గా కూడా ఇక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కూడా తను వరకట్ట వేధింపులు అనేవి కూడా తనకి ఎక్కువైనట్లుగా తెలుస్తూ ఉంది. ఇక రాజోలు టీడీపీ ఇన్ఛార్జ్గా ఇప్పుడు గొల్లపల్లి అమూల్య కొనసాగుతూ ఉన్నారు. ఇక రాజోలు వైసీపీ ఇన్ఛార్జిగా వాళ్ళ తండ్రి గొల్లపల్లి సూర్యారావు ఉన్నారు. ఇక అంటే తను పొలిటికల్గా ఉంది. ఒకవైపేమో తన తండ్రి ఒక మాజీ మంత్రి, వాళ్ళ తండ్రి కూడా పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్. ఇటు తిను చూస్తే తిను కూడా ఈ మధ్య టీడీపీ ఇన్ఛార్జిగా కూడా గొల్లపల్లి అమూల్య నియమితులయ్యారు. తిను ఒక పొలిటికల్. అలాంటప్పుడు ఇలాంటి ఒక పొలిటికల్గా ఉన్న అమ్మాయి ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటుంది అంటే కూడా ఇప్పుడు అది ఒక సంచలనంగా మారింది. మరోవైపు జనాల్లో కూడా తానే ఇంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే మా సమస్యలను తాను ఎలా తీర్చగలదంటూ కూడా మిగిలిన వాళ్ళ నుంచి కూడా ఒక కొన్ని మాటలు అయితే గుసగుసలు వినిపిస్తున్నాయి. తిను ఈ పరిస్థితి మీద అయితే కొంతమంది ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వరకట్న వేధింపులు అనేవి కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగానే వినిపిస్తూ ఉన్నాయి. ఈ వరకట్న వేధింపులు ఎంత దూరం వెళ్తున్నాయంటే ఇన్స్టాగ్రాముల్లో కానీ లేకపోతే వాళ్ళకున్న సోషల్ మీడియా ఖాతాల్లో కానీ వీడియోలు పెట్టి ఆ అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకునే వరకు కూడా వెళ్తున్నాయి ఇలాంటి వీడియోలు. అంటే అవతల ఒకవేళ ఆ అమ్మాయి ఎంత కట్నం ఇచ్చి అవతల అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా ఆ తరువాత కూడా ఇంకా డబ్బులు కావాలని చెప్పి ఏదో ఒకటి కావాలని చెప్పి ఆ అమ్మాయిని వేధించటము, ఇటువంటి వరకట్న వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. అయితే ఇక్కడ డైరెక్ట్గా కూడా ఇప్పుడు గొల్లపల్లి అమూల్య అంటే ఒక పొలిటికల్గా ఉన్నటువంటి అమ్మాయి ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవటం కూడా ఇప్పుడు ఇదొక చర్చనీయాంశంగా మారింది. అంటే వరకట్న వేధింపులు అనేవి అవతల వ్యక్తి ఆస్తిపాస్తులతో కానీ లేకపోతే దేంతో కానీ సంబంధం లేదు. ఈ విధంగా కూడా అంటే వరకట్న వేధింపులు ఎవరి విషయంలోనైనా కానీ ఈ వరకట్న వేధింపులు అనేవి కూడా కామన్గా మారిపోతున్నాయి. కొంతమంది డబ్బు పిశాచులాగా మారుతున్నారు. ఇక గొల్లపల్లి అమూల్య విషయంలో మరి అసలు ఏం జరిగింది ఏంటి, మరి తను ఎటువంటి వేధింపులు ఎదుర్కొన్నారు, తన భర్త నుంచి ప్రాణహాని ఉందన్నారు. కేవలం తన భర్త మాత్రమే వేధించారా, తన అత్తింటి వాళ్ళ నుంచి కూడా తను ఏమైనా ఎదుర్కొన్నారా ఈ వేధింపులు, ఇవన్నీ విషయాలు కనుక అమూల్య వచ్చి మాట్లాడితే కానీ మీడియా ముఖంగా మనకి నిర్ధారణ కావు.